ఒక ఫ్యాన్ ఉండే టోపీ నుండి గాల్లో తేలే పెన్ వరకు వింత వింత ఐటమ్స్ ని రోజు మనం అన్బాక్స్ చేసేద్దాం. హలో ఎవ్రీవన్, నేను మీ డోరేమాన్. వెల్కమ్ బ్యాక్ టు గ్యాడ్జెట్ సిరీస్. మనం మన ఫస్ట్ గ్యాడ్జెట్ అన్బాక్స్ చేసేద్దాం. కత్తిరి అనవసరం, ఇట్లాంటి వాటికంతా పట్టి పేకడమే. చూడండి గైస్, ఇన్విజిబుల్ థ్రెడ్ అంట. కనబడుతున్నది కదా, విజిబులే కదా. ఏంటిది? ఓపెన్ చేస్తే దీనిలో ఏదో ఒక మాన్యువల్ ఉంది. ఇన్విజిబుల్ థ్రెడ్ ని ఎట్ట వాడాలో మాన్యువల్. వామ్మో. సో గైస్, ఇది యాక్చువల్లీ ఒక మ్యాజిక్ గ్యాడ్జెట్ అన్నమాట. దీన్ని గ్యాడ్జెట్ అంటారా? బొక్కలే. ఇది ఒక మ్యాజిక్ ఎక్విప్మెంట్. దీన్ని ఎలా వాడాలో, నాకు మొత్తం మ్యాజిక్ ట్రిక్ ఎట్ట చేయాలో ఎంత పెద్దది రాస్తున్నాడు. ఇదంతా చదివే ఓపిక నాకు లేదు. ఏం లేదు గైస్, బేసికలీ ఇక్కడ మీకు థ్రెడ్ కనబడుతుంది కదా, వాటిలో ఒకదాన్ని ఇప్పేసాను చూడండి. సో ఇది చాలా థిన్ గా ఉంటుంది అనమాట. సచ్ దట్ కనీసం 2 feet దూరంలో ఉండేవాడికి కూడా ఈ థ్రెడ్ స్టాండ్ మీరు కనుక మీ వేలికి వేసుకున్నారంటే అది కనపడదు. ఇదిగో చూడండి గైస్, ఈ తెల్ల కాగితం నా చేతిలో ఉంది కదా. ఆబ్రకడాబ్రా, హిలకత మఫ్లియా, హిలకత మఫ్లియా, అంతే గాల్లో తేలిపోయింది చూడండి. అదే మ్యాజిక్ అన్నమాట. నాకు శుద్ర శక్తులు ఉన్నాయిరా. గుడ్, ఎల్కేజీలో పడండి. ఇదేదో బండగా ఉంది, దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఆ కవర్ లోపల ఇంకో కవర్ ఉంది మామ. దీని లోపల మనకు ఉన్నాయి. హోలీ షిట్, వాట్ ఈస్ దిస్? ఫేక్ కరెన్సీ. అరే, ఇవి కంప్లీట్ గా రియల్ డబ్బులు లెక్కే ఉన్నాయి కదరా. చూడండి గైస్, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట. 500 రూపీస్ ఫుల్ ఆఫ్ ఫన్. 2000 రూపాయల నోట్లు చూడండి, మధ్య ఎక్కడ కనపడట్లేదు. ఇవి చిల్డ్రన్ బ్యాంక్ వెళ్ళిపోయాయి అనమాట. యా 100 రూపీస్, 200 రూపీస్, 50, 20, 10 అన్నిట్లో గాంధీ తాత మాత్రం ఓపెన్ నవ్వేస్తున్నాడు. కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాము. 2000 రూపీస్ మాత్రం తీసుకుందాం, ఎందుకంటే నేను బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. చాలా రోజులు ఇది 2000 రూపీస్ చూసి. అబ్బా చూడండి గైస్, ఇది నా యొక్క ఈ నెల శాలరీ. యూట్యూబ్ నా డ్రీమ్ జాబ్ రా. నిజంగా నేను డ్రీమ్ మనీ సంపాదిస్తున్నా. మనీని వర్షంలా కురిపిస్తాను నేను. వారిని అనవసరంగా పైకేసా. ఇప్పుడు ఇదంతా ఏరాలి నేను వీడియో అయిపోయిన తర్వాత. పట్టుకోవడానికి ఫీల్ ఇదేమి పెద్ద రియల్ కరెన్సీ లెక్క అయితే లేదు, పేపర్ లెక్కే ఉంది. చింపితే చినిగిపోతుంది కంప్లీట్. ఓ నో 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 షిట్ మ్యాన్, షిట్. తప్పు చేసావు దేవసేన. మాక్సిమం నోట్లు రెండు వైపులా ఏదేదో ప్రింట్ చేసాడు కానీ కొన్నిటికైతే చూడండి గైస్, ఎరకల వైట్ గా ఉన్నది. 2000 కూపన్ అంట. ఓకే, వీటిని కూపన్స్ అనే పేరుతో అమ్మేస్తున్నాడు. అలాగే ఇదేందో గోల్డెన్ వచ్చింది గైస్, అదే ప్యాక్ లో కంప్లీట్ గా గోల్డెన్ గా ఉంది. వాట్ ఈస్ దిస్ బ్రో? దీన్ని ఓపెన్ చేస్తే దీనిలో ఉంది కార్డ్స్. ఏం కార్డ్స్ ఇవి? మంచి రిచ్ లుక్ ఉన్నాయి కదా. సో ఈ డబ్బాలో మనకి కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లు, ఆ తర్వాత గోల్డెన్ కార్డ్స్ వచ్చాయి గైస్. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ గోల్డెన్ కార్డ్స్ ని పట్టుకొని మనం బయట రౌండ్ టేబుల్ సిట్టింగ్ చేసేసి ఈ ఫేక్ మనీతో కార్డ్స్ ఆడాలి. పోలీసుల మీద ప్రాంక్ అన్నమాట ఇది. ఇదిగో నా చేతిలో గోల్డెన్ కార్డు ఉంది. అబ్రకడాబ్రా, జంబలకడి చారు మిఠాయా. ఇది చూడండి, గోల్డెన్ కార్డు కూడా గాల్లో తేలిపోతుంది. ఐఎమ్ ఏ బిగ్ మ్యూజిషియన్, యు నో. గుడ్, ఎల్కేజీలో పడండి. సరే కానీ మీరు ఎప్పుడైనా మీ ఫోన్ కు ఒక కష్టమైన పాస్వర్డ్ పిన్ పెట్టేసి దాన్ని మీరే మర్చిపోయి ఫోన్ ఓపెన్ చేయలేకపోయారా? నాకైతే చాలానే మా వాటి ఎక్స్పీరియన్స్ లో. సో గైస్, ఒకవేళ మీరు మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ ని మర్చిపోయి దాన్ని అన్లాక్ చేయలేకపోతున్నారు అనుకోండి, Dr.Fone అప్లికేషన్ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇంటర్నెట్ ఉంటే చాలు మావా, దీన్ని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడింగ్ వరకు ఫ్రీ, లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చేసుకోండి. కానీ వాడాలని డబ్బులు కట్టాలి రైట్. ల్యాప్టాప్ లో కనుక మీరు యాప్ ను ఓపెన్ చేశారనుకో, ఓపెనింగ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ అన్లాక్ అని చెప్పి ఉన్నది చూడండి. మీది ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని చెప్పి అడుగుతుంది. మంది ఆండ్రాయిడ్ లో పిన్, ప్యాటర్న్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి, వాట్ ఎవర్ బ్రో, ఇట్ డజంట్ మ్యాటర్. సింపుల్ గా ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న స్టెప్స్ ఫాలో అయితే మనం దాన్ని అన్లాక్ చేసి ఇచ్చనమాట. 100% రిమూవ్ స్క్రీన్ లాక్ అని చెప్పి నొక్కామా, అండ్ నా ఫోన్ OnePlus, దాన్ని నొక్కామా, అంతే మావా. అన్లాక్ చేయడానికి 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది గైస్. డిఫరెంట్ కంపెనీస్ యొక్క డిఫరెంట్ ఫోన్స్ కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం నాకేమన్నా ఉందే పాడా. ఈ స్టెప్స్ చూసామా, అన్లాక్ చేసామా, 1, 2, 3 ఈ స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి. ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ మనం వైప్ చేసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఫోన్ నే తీసుకుందాం. నేను దీని యొక్క పాస్వర్డ్ ని ఒకవేళ మేబీ మర్చిపోయాను అనుకుందాం. అప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పవర్ ఆఫ్ నొక్కేయాల. అంతే, పవర్ ఆఫ్. ఒక్కసారి ఫోన్ షట్ డౌన్ అయిపోయిన తర్వాత మీరు పవర్ బటన్ ని అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ ని గట్టిగా ఒత్తి పెట్టి పట్టుకుంటే మీకు ఈ OnePlus లోగో వస్తుంది. అది రాగానే మీరు కనుక పవర్ బటన్ తీసేస్తే మీ ఫోన్ రికవరీ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, నా ఫోన్ లో అయితే OnePlus సింబల్ చూపించి నువ్వు పాస్వర్డ్ కొట్టు, అప్పుడు నీకు ఫర్దర్ ఆప్షన్స్ చూపిస్తా ఉంటుంది. ఒరే, ఆ పాస్వర్డ్ తెలియకనే నేను రికవరీ మోడ్ కి వచ్చాను రా అని చెప్పి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాను అనుకోండి, యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, పిక్చర్స్ ఎక్సెట్రా. నోనా, ఓకేనా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఒకవేళ ఓకే కొడితే మొత్తం ఫోన్ లో ఉండే డేటా వైప్ అవుట్ అయిపోతుంది, స్క్రీన్ లాక్ పోతుంది, ఫోన్ కొత్త దాని మాదిరి ఓపెన్ అవుతుంది. నా ఫోన్ లో అయితే చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ గైస్, OnePlus లోనే వేరే వర్షన్లు ఉంటాయి కదా, వాటిలో అయితే కొద్దిగా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. నా దానిలో అయితే ఇక్కడ పాస్వర్డ్ ని కొడితే అప్పుడు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. మన Dr.Fone మామ
ప్రతి వన్ ప్లస్ దానికి జనరలైజ్ చేసి ఈ ఆప్షన్స్ ని స్టెప్స్ గా చూపించాడు. వామ్మో చైనీస్. ఫస్ట్ ఇంగ్లీష్ కొట్టండి, ఆ తర్వాత వైప్ డేటా అండ్ క్యాష్ కొట్టండి, ఆ తర్వాత ఎరేజ్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ పిక్చర్స్ ఉంది కదా, దాని కనుక మీరు నొక్కారనుకోండి దిస్ కెనాట్ బి అండన్ కంటిన్యూ అంటుంది. ఒకవేళ కనుక దాని కనుక నొక్కేశారంటే మీ స్క్రీన్ లాక్ పోతుంది, ఫోన్ లో ఉండే డేటా కంప్లీట్ గా ఎరేజ్ అయిపోతుంది, ఫోన్ మళ్ళీ అన్లాక్ అయిపోయి కొత్త దానిలాగా వచ్చేస్తుంది అనమాట. మీరు అడగచ్చు డాక్టర్ ఫోన్ తో కథలు ఎందుకు బ్రో, యూట్యూబ్ లో ట్యూటోరియల్ చూసుకుంటే చేసేయచ్చు కదా అని చెప్పేసి. ఈ డాక్టర్ ఫోన్ లో కేవలం స్క్రీన్ అన్లాకే కాదు గైస్, ఇది కంప్లీట్ మొబైల్ టూల్ కిట్. చూడండి దీనిలో వర్చువల్ లొకేషన్, వాట్సాప్ ట్రాన్స్ఫర్, డేటా రికవరీ, ఫోన్ మేనేజర్, ఫోన్ బ్యాకప్, ఫోన్ ట్రాన్స్ఫర్, బాబా చాలా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఏ యూస్ఫుల్ సాఫ్ట్వేర్. కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి వండర్షేర్ డాక్టర్ ఫోన్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మన దగ్గర ఉంది మల్బెరీ సిల్క్ స్లీప్ మాస్క్. చూడండి గైస్ ఎలా ఉందో. దీనంట ఇలా కనుక వేసేసుకుంటే నిద్ర వచ్చేస్తుందంట మామ. ఇది చూడండి, ఇటు వేసుకునేసామంటే కంప్లీట్ గా మొత్తం ఒక్కసారి నాకు బ్లాక్ అయిపోయింది అనమాట. అసలు నో లైట్ ఈస్ ఎంటరింగ్ మై ఐస్. ఇప్పుడు చూడండి టైం 2 అవుతున్నది, నేనేమో ఊరకొక మేర గట్టిగా అరుస్తూ వీడియోలు చేస్తున్నా. నేను పనుకునేది మార్నింగ్ 4కి 5కి. నా స్లీప్ షెడ్యూల్ మొత్తం దుబ్బున్నది. సో బేసిక్ గా దీన్ని వేసుకుంటే ఇలాగా మొత్తం చీకటి అయిపోయి నిద్ర వస్తుందంట. చూద్దాం ఏమాత్రం వస్తుందో మరి. అండ్ అలాగే దీన్ని వేసుకుంటే కంటి కింద క్యారీ బ్యాగులు పోతాయంట, సైన్స్ ఆఫ్ ఏజింగ్, రింగిల్స్ పోతాయని చెప్పి ఏందో ఉన్నా. చూడండి ఇక్కడ దీని గురించి సెట్టింగ్స్ కాదు, ఇన్స్ట్రక్షన్స్ కూడా కాదు, దాన్ని ఏమంటారు దాన్ని, ఫీచర్స్. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఓపెన్ చేస్తే సోలార్ క్యాప్ ఫిజిక్స్ వర్కింగ్ మోడల్ బ్లూ క్యాప్. ఇదిగోండి దీని వర్కింగ్ గురించి కూడా ఇంత పెద్ద సొల్లిచ్చాడు. బేసిక్ గా ఏం లేదు గైస్, ఇది మామూలు టోపీ అనమాట. టోపీ పెట్టుకున్నట్టే దీన్ని కూడా పెట్టుకోవాలి, బట్ ఇది డోరేమాన్ టోపీ. దీనికి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సోలార్ ప్యానెల్స్ ఉంటాయి గైస్. సో మీరు సన్ లైట్ లోకి వెళ్ళంగానే సన్ రేస్ ఈ సోలార్ ప్యానెల్ మీద పడంగానే ఆ సూర్య రశ్మి యొక్క ఎనర్జీతో ఈ ఫ్యాన్ తిరిగి మీకు కూలింగ్ వస్తుందంట. మళ్ళీ స్టైల్ గా ఉన్నాం కదా, నాకు డోరేమాన్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎండలోకి వెళ్దాం. ఓకే గైస్, మరి మనం అయితే ఎండలోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఈ ఫ్యాన్ ఆల్రెడీ తిరగడం మొదలెట్టేసింది అనమాట. ఏం చూడండి, తిరుగుతా ఉంటే మంచి గాలి కూడా వస్తున్నది నాకు కొంచెం మొహం మీద. కాకపోతే ఇది చూడడానికి నాకు విజన్ కొంచెం అడ్డంగా ఉన్నది. మరి బాగుందిరా, ఐ ఫీల్ లైక్ డోరేమాన్. మరి చల్లగా గాలి వస్తున్నది అనమాట మొహాన. గైస్ ఇక్కడ మీకు వీడియోలో అంత ఫాస్ట్ గా తిరుగుతున్నట్టు కనపడట్లేదు, కానీ ఇది అసలు రయ్యని తిరిగి వస్తుంది అనమాట. నా నేకుడ్ ఐకి అయితే మాత్రం అసలు దాని యొక్క వింగ్స్ రెక్కలు కనపడట్లేదు, బట్ ఇక్కడ వీడియోలో మాత్రం కనపడేస్తున్నాయి. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఏదో మెత్తగా ఉన్నది. మరి కట్ కరేంగే, తగ్గేదే లేదు పెరుగు. వాట్ ఈస్ దిస్ ఏమన్నా ఈ బబ్లీ కవర్ భలే ఉంటుంది కదా, దీన్ని వత్తుతా ఉంటే టుక్కి అని చెప్పి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఈ బబుల్ ర్యాప్ లోపల మనకి ఉన్నాయి గైస్ ఫేక్ థంబ్స్. మీకు మీ బొట్టనేళ్ళు బోరింగ్ గా ఉన్నాయా, కొత్త బొట్టనేళ్ళని పెట్టుకోండి. యా నేను మళ్ళీ మ్యాజిక్ చేస్తాను చూడండి గైస్. ఇప్పుడు నా బొట్టనేలు చిన్నగా ఉంది కదా, అండ్ ఇలా చేద్దాం. డాబ్రా బొట్టనేలు పెద్దది అయిపోయింది. వారే ఇదే బొట్టనేలు ఇట్టు వచ్చేసి ఇరిగిపోయింది. వేలు షీట్ మ్యాన్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీటిని కూడా మెజిషియన్లు మ్యాజిక్ ట్రిక్స్ చేసేటప్పుడు వాడతారంట మామ. ఐ విల్ షో యూ. ఇది చూడండి, నా చేతిలో ఉప్పు ఉంది. ఇప్పుడు నేను ఆ ఉప్పుని ఈ పిడికెట్ లో పోసేస్తున్నాను. చూడండి గైస్, కింద పడట్లేదు అండ్ మ్యాజిక్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ ఉప్పు నేను తిప్పిచ్చేస్తాను ఈ చేతిలోకి. ఎస్ చూసారా, మ్యాజిక్. మనమైతే వరస్ట్ గా చేసాం, కానీ ఇదిగో ఈ వ్యక్తి చూడండి ఇదే మ్యాజిక్ ని ఎంత బాగా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో బేసిక్ గా ఆ మ్యాజిక్ చేయడానికి ఈ ఫేక్ థమ్స్ ని వాడతారనమాట. అటు పక్కన ఏదో చిన్న గోళీలు మాయలు పడున్నాయి గైస్. దాన్ని బొట్టనేల్లో పెడితే ఈ బొట్టనేలు ఎలాగుతున్నది రా, ఇది చూడండి నీట్ గా ఎలాగుతున్నది ఈ బొట్టనేలు. దీని కనుక కొద్దిగా ఇట్టా వచ్చామంటే. అండ్ అలాగే అదే ప్యాకెట్ లో నాకు ఈ కీ చైన్ దొరికింది. వీటిని చిన్నప్పుడు నేను ఏదో షోలో చూసేవాడిని. వీటిని ఏమంటారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గైస్. నెక్స్ట్ గ్యాడ్జెట్, ఇది కూడా ఒక మ్యాజిక్ గ్యాడ్జెట్ గైస్. గాల్లో తేలే పెన్ అంట. మనం అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాము. దీని లోపల ఏదో చాలా పార్ట్స్ ఇచ్చినాడు, ఒక పెన్ ఇచ్చినాడు. ఇది కూడా గైస్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో వీటిని చూసి మనం నిదానంగా చేసేద్దాం అనమాట. 12 seconds later, 3 hours later, several days later. గైస్ చూడండి, ఆల్మోస్ట్ చాలా సేపు కష్టపడ్డారు అనమాట. ఇక్కడేమి ఇన్విజిబుల్ థ్రెడ్ ఏం లేదు మావా. సో ఈ పెన్ను ఇలా తేలిపోతున్నది. ఇది అల్టిమేట్ మ్యాజిక్. ఈ 7 గ్యాడ్జెట్స్ ఎపిసోడ్ లో నిజంగానే మనం పెద్ద గ్యాడ్జెట్లని కొనేసాం. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మేబీ మీరు కూడా ఈ గ్యాడ్జెట్స్ ని కొనాలనుకుంటే కింద అఫిలియేట్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. అలాగే డాక్టర్ ఫోన్ మా కూడా ఉంటాడు, వెళ్ళి చూడండి. ఓకే బాయ్.